ప్రైజ్ ద లార్డ్. ఒక మామిడి చెట్టు మామిడి ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే సీతాఫలంని ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి చెట్టు కూడా తమ తమ ఫలాలను ఇస్తూ 10 మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వారూప్యం చేత కలగబడినటువంటి మనము, సృష్టించబడినటువంటి మనము మరి ఏ రకంగా ఫలించుతూ ఉంటున్నాం? 10 మందికి దీవెనకరమైనటువంటి ఫలాలను ఇస్తున్నామా, లేకపోతే కాని ఫలాలను ఏమైనా ఇస్తున్నామా? వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఎటువంటి ఫలాలను ఇవ్వాలి అంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే బైబిల్ గ్రంథంలో మారు మనసుకు తగినటువంటి ఫలము అంటే ఏంటి అంటే, గలతీలకు రాసినటువంటి పత్రికలో ఉంది ఆత్మఫలములు. ఆత్మఫలములు 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇలా 9 ఆత్మఫలాలు ఉన్నాయి. ఇటువంటి ఫలాలను మనము ఫలించేటువంటి ఆత్మీయులంగా ఉండాలి. అలా కాకుండా కాని ఫలములు, ఇదే గలతీలకు రాసిన పత్రికలో శరీర కార్యములు కూడా స్పష్టమై ఉన్నాయి అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంది. అభిచారము, మత్తతలు, కామతలు, విమతములు అని ఇలా ఒక 15 శరీర కార్యములు కూడా ఇక్కడ వ్రాయడం కూడా జరిగింది. ఇటువంటి శరీర కార్యములను ఫలించేటువంటి స్థితిలో, కాని ఫలాలను ఫలించేటువంటి స్థితిలో ఉంటున్నామా? ఎటువంటి ఫలాలను మనం ఇస్తూ ఉంటున్నాం? ఒక్కసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానము ఈరోజు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండడం మనకు తెలుసు. అయితే అక్కడ ద్రాక్ష తోటమాలి ఆ అంజూరపు చెట్టు విషయంలో నిజంగా యజమానుడు వచ్చి ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలాలను తినాలని, ఆ పండ్లను తినాలని వెతికినప్పుడు ఏ పండు కూడా, ఏ ఫలము కూడా ఆ యొక్క యజమానికి దొరకనటువంటి పరిస్థితి. అయితే ద్రాక్ష తోటమాలితో అంటున్నాడు ఏమని అంటే, ఇది ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ నాటబడి ఉంది, కానీ దీని నుంచి, ఈ యొక్క అంజూరపు చెట్టు నుండి ఎటువంటి ఫలము కూడా దొరకలేదు, కాబట్టి దీనిని వెంటనే నరికివేయుడి అని ద్రాక్ష తోటమాలితో అన్నప్పుడు ఆ యొక్క ద్రాక్ష తోటమాలి యజమానితో 1 సంవత్సరము గడువు ఇవ్వమని వేడుకొనడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సంవత్సరంలో అది ఏ రకంగా ఫలభరితమైనటువంటి జీవితంలోకి దాన్ని తీసుకెళ్లాలో ఆ రకంగా అన్ని రకాల యొక్క జాగ్రత్తలు నేను తీసుకుంటాను అని ఆ ద్రాక్ష తోటమాలి యజమానితో చెప్పడం కూడా జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుని యొక్క స్వహస్తాలతో ఆయన యొక్క స్వారూప్యం చేత కలగబడినటువంటి నీవు నేను మనమందరము కూడా ఎటువంటి ఫలాలను ఫలించాలి అంటే దేవునికి ఇష్టకరమైనటువంటి ఫలాలను ఫలించేటువంటి స్థితిలో ఉండాలి. ఒకవేళ కాని ఫలాలను ఫలించితే దేవుడు చూస్తూ 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 ఆయన యొక్క సమయం దాటిపోయిన తర్వాత మనము కూడా మనం ఉంటున్నటువంటి స్థితి నుంచి వెలివేయబడినటువంటి స్థితిలోనికి వెళ్లకుండా దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని అన్ని విషయాల్లో కూడా సద్వినియోగపరుచుకుంటూ మంచి ఫలాలని ఫలించేటువంటి వారముగా మనం ఈ యొక్క ప్రత్యేక సమయంలో మనం అందరం కూడా ముందుకు నడిపించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.